ఇది మా పాప చేసిన చక్కెర పొంగలి. ఇప్పుడైతే తింటున్నాము. చాలా బాగా కుదిరింది. ఫస్ట్ టైం చేసిన వాళ్ళ అత్త హెల్ప్తో చేసింది. ఇద్దరు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు నిన్న ఏదన్నా ప్రిపేర్ చేయాలని. చివరికి చక్కెర పొంగల్ అయితే చేశారు. ఇప్పుడు ప్రాసెస్ వీడియో అయితే పెడతాను, ఒకసారి చూడండి. కడిగి వేయాలి పెసరపప్పు. ముప్పావు కప్పు బియ్యం అంటే ఎంత? ముప్పావు కప్పే. ఏం చేస్తున్నావు చింతలి? చక్కెర పొంగల్ చేస్తాను. ఏంటో తెలుసా నీకు? అదంటే ఎలా భోజనాల్లో పెడతారు సీటు, అది ఎలా చేస్తున్నావు? క్వాంటిటీ ఎలా తీసుకున్నావు? ఫస్ట్ దీంతో పెసరపప్పు ఒక కప్పు, దాన్ని వేయించుకొని బ్రౌనిష్ షేడ్ వచ్చేదాకా చేసి తర్వాత కుక్కర్లో వేసుకొని బియ్యం 2 కప్పులు, ఈ కప్ అంతా 2 కప్పులు వేసుకొని బియ్యం ఎలా కడగాలి. కడిగే మొత్తం నీట్గా. 2 కప్పులు బియ్యం పోసాం కాబట్టి దీంతో 4 కప్పులు నీరు పోయాలి. 4గా హైలో మాడిపోతే ఎన్ని విజిల్స్ రావాలి? ఈ కప్పుతో 2 కప్పులు పంచదార, 1 కప్పు బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? చల్ల 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 పెట్టాయి, స్టవ్ మీద పెట్టాయి. పాకం ఇంపార్టెంట్. ఇప్పుడు స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టి పాకాన్ని, ఇంకా పాకం అవగా వేసిన దాన్ని పెట్టాలి. దీని మీద ఎత్తే ఏం తెలిసింది? కొంచెం సెదిలాగేమే. ఎలా అది దగ్గరికి వచ్చిందా లేదా అనేది. దగ్గరికి రాకపోతే ఇంకా రాలేదు కానీ. రాలేదా ఇప్పుడు? కూర్చోబెట్టే అన్న రెడీ అయింది. కొంచెం నా కూతురు వంట చేస్తుంది 7వ తరగతిలో. 8 ఏనా? వేడా కరకనే అంది. అది కాదు, ముందు కొబ్బరి చిన్నిందావా అనుకుంటున్నాను. ఎలా నిండి నాకు ఇస్తాగా కొడుతుంది. మనం ప్రయోగాలు కూడా తక్కువ చేయండి కదా. ఏమైందిలే, బాగుంటాయి కూడా అయిపోతుంది. నేనే సేల్ చేస్తాను. దాన్ని వేసేయటమేనా? ఈసారి చింతలతో నాకు కొంచెం గద్ద చేపిస్తా. నేను అన్ని కట్ చేస్తాను. ఓకే అయితే ఓకే. అక్క అది మాడిపోద్దామా? మాడతాం దానిలో. అది ఏమవుతుంది, బ్లాక్ పట్టుకోవచ్చు. ఇది కూడా కాలుతుంది. అదైతే ఎత్తి పోయలేవని నేను చెల్లెద్దమ్మన్నా. వేసేయలేము మళ్ళీ, అది మూత పెట్టేది అవి వేడికి అది మగ్గిపోతుంది. మళ్ళీ అత్తకే వచ్చింది క్రెడిట్ అంతా. రాదులే, ఇద్దరని చెప్పే కదా. నువ్వు ఒక్కదానికి ఎలా చేస్తావు? ఎంత కుళ్ళిపోతుందా నువ్వు అక్షతలే. మరి మొత్తం చేసింది నేను. నేనే కదా. వీడియో చూసి ప్రూఫ్ చెప్పుకోవచ్చు. ఇంత చమట ఉడిచి చీమల వల్ల పక్కన కూర్చున్నావు నువ్వు. వెళ్ళి చీమల వల్ల పక్కన కూర్చున్నానా? మొత్తం ఇది సాయంత్రం ఆపేసినాక పైన స్మెల్ బాగా వస్తున్నావు. 5 వేసాక చెప్పాను చక్కెర పొంగల్ వచ్చేసింది. పక్కన ఇంకొక 2 స్పూన్ పిల్ల చేతి 8th క్లాస్లో నువ్వు వచ్చేది ఏంది మా కచ్చింది తల్లి. ఇలా ఎంకరేజ్ చేసి అమ్మలేరు అప్పట్లో. అందుకే మాకు పచ్చిపులుసు ఒకటే వచ్చేది అప్పట్లో. తిప్పు, కొండ పడకోకుండా తిప్పు. ఏంటి గంటి కాలుతుంది? మరి వేడి పోయింది కదా. నేనే చేసుకున్నా. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు? అత్తే అన్న చేసిందా హెల్ప్? మరి ఎవరు చేశారు? ఏమేం చేసారు? మొత్తం ప్రాసెస్ చెప్పు ఒకసారి. సరే పెట్టి మరి అందరికీ చేసింది. ఏమేం చేసావు చెప్పు. సరే చెప్పనా? చెప్తే ఐటమ్స్, క్వాంటిటీస్, అసలు ప్రాసెస్ చెప్పమని.
వాళ్ళ హాస్పిటల్లో చూపించిద్దంట. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇది కావాలంటే మా అత్తని అడగండి. మా అత్తను కాకుండా నన్ను అడగండి. మీ మేనకోళ్ళతో చేయించురా రత్న అంటారు. ఇక వారం వారం మా అత్తని అడగండి అని చెప్పు. నన్నే అడగండి, కానీ నేను చేయను. బాయ్ బాయ్. ఇంత బాగా కుదిరిన చక్కెర పొంగల్లో ఒకటైతే మిస్ చేశారు. అదేంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫైనల్లీ టేస్ట్ అయితే చాలా బాగుంది. అది మిస్ అయిందన్న విషయం కూడా మాకు తినేవరకు తెలియలేదు. ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.